వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బడ్జెట్ ఒక సాధారణ ఆర్థిక ప్రకటన కాదు, ఒక పవర్ షో, ఒక పొలిటికల్ వార్గా మారిపోయింది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ఒకవైపు ప్రభుత్వానికి విజన్ బడ్జెట్గా కనిపిస్తే, మరోవైపు విపక్షానికి ప్రజల్ని మభ్యపెట్టే నంబర్ల గేమ్గా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం చెబుతున్నది ఒకటే, ఇది 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్, గతం కంటే పెద్దదని. ఇది స్వర్ణాంధ్ర 2047 విజన్తో రూపొందింది అని చెబుతోంది. వ్యవసాయం, విద్య, మహిళా సంక్షేమం, పోలవరం, నీటి వనరులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు ఇవే ప్రాధాన్య రంగాలు అంటోంది. అంటే ఒక మాటలో ఇది అభివృద్ధి బడ్జెట్ అని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడే విపక్షం వైఎస్ఆర్సీపీ సూటిగా ప్రశ్నిస్తుంది. బడ్జెట్ సైజు పెద్దగా చెప్పడం కాదు, ప్రజల జేబులో డబ్బు పడాలి అంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిజమైన నిధులు ఎక్కడా అని ప్రశ్నిస్తుంది. ఇది అబద్ధాల బడ్జెట్ అని ఆరోపిస్తుంది. ఇది ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ కాదు, రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకునే బడ్జెట్ అని విపక్ష విమర్శలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్న అసలు ప్రశ్న ఏంటి అంటే, ఇది నిజంగా ప్రజల బడ్జెటా లేక ఎన్నికల హామీలను మేనేజ్ చేయడానికి ప్రవేశపెట్టిన బడ్జెటా అనే మిక్స్డ్ టాక్ నడుస్తుంది. అభివృద్ధి అంటున్నారు కానీ అప్పులు పెరుగుతాయా, సంక్షేమం అంటున్నారు కానీ అమలు ఉంటుందా అనే చర్చ నడుస్తుంది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మేడ విజయ్ శేఖర్ గారు, టీడీపీ నాయకులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, నర్రా శ్రీధర్ గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీధర్ గారు మీరు చెప్పండి, 3,22,000 కోట్ల బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుబడి ఖర్చు నిజంగా పెరిగిందా లేక రెవెన్యూ ఖర్చే ఎక్కువనా? శ్రీధర్ గారు. మీ డిబేట్లో ఉన్న పెద్దలకు అందరికీ, రాజు న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. చక్రి గారు, మనం అర్థం చేసుకోవాల్సిందంటే గత బడ్జెట్లో కన్నా ఇప్పుడు 10,000 కోట్లు పెంచారు బడ్జెట్ని. జస్ట్ 10,000 crores టోటల్ అలొకేషన్ సబ్జెక్ట్కి వస్తే, గత బడ్జెట్లో సపోజ్ 20,000 కోట్లు కేటాయించాలనుకోండి ఏదో ఒక అంశానికి, ఇప్పుడు 22,000 కోట్లు. 22,000 కోట్లకు కేటాయించాలనుకోండి 25,000 కోట్లు. ఇలా నంబర్స్ మార్చుకుంటూ చేసుకుంటూ వచ్చారు క్రమంలో. ఈ 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే ప్రపోజ్ చేశారో, ఆ ప్రపోజ్డ్ బడ్జెట్లో యూజువల్గా మనకు వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్రం నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ, రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయం 1,05,000 కోట్ల నుంచి 1,10,000 కోట్ల రూపాయలు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మన యొక్క జిఎస్టీ కోటా కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేటువంటి బడ్జెట్ అరౌండ్ అది కూడా 1,05,000 కోట్ల ఆ రేంజ్లోనే ఉంటుంది. ఈ 1,05,000, 1,10,000 కోట్లు, 3,33,32,000 కోట్లు ఎలా వచ్చింది? సో రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ బడ్జెట్ మనం చూస్తే మనకు అర్థమయ్యేది. మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి రెవెన్యూ ఇది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత ఇంక్రీజ్ అవ్వచ్చు. ఏదైనా సరే 1,00,000 నుంచి 1,10,000 కోట్లు రెవెన్యూ అయితే, 1,00,000 నుంచి 1,10,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే, 3,00,000 అంటే 1,00,000 నుంచి 1,10,000 కోట్ల రూపాయలు ఈ రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ అప్పు చేయబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా అలొకేషన్స్ విషయంలో మాత్రం ఒకటి అమరావతి ఎకనామిక్ రీజియన్ కావచ్చు, విశాఖ ఎకనామిక్ రీజియన్ కావచ్చు, రాయలసీమ హార్టికల్చర్ జోన్ సబ్జెక్ట్లో కావచ్చు, మూడింటికి కూడా కేటాయింపులు చాలా పద్ధతిగానే చేశారు. రాయలసీమ హార్టికల్ జోన్కి దగ్గర 30,000 కోట్లు పెట్టారు. ఈ 30,000 కోట్లని పర్ఫెక్ట్గా వ్యవసాయంలో, హార్టికల్చర్ ప్రోడక్ట్స్ మీద, హార్టికల్చర్ వ్యవసాయం మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా రైతుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఒకటి. ఎట్ ద సేమ్ టైం విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్లో 30,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ 30,000 కోట్లని డెఫినెట్గా కేటాయించగలిగితే అక్కడ ప్రజెంట్ రాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, రాబోయేటువంటి పెట్టుబడులు కావచ్చు, ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉపాధి అవకాశాలు కావచ్చు, ఆ 30,000 కోట్ల పెట్టుబడి పెట్టగలిగితే డెఫినెట్గా అక్కడ కూడా అవకాశాలు బాగా ఉంటాయి. అమరావతి ఎకనామిక్ రీజియన్లో కూడా అమరావతికి కేటాయించినటువంటి 6,000 కోట్లు ఏదైతే ఉందో
6,000 కోట్లు మనం విడిపోయేటప్పుడు ఆ రోజున మనం రెవెన్యూ డెఫిసిట్ 15,000 కోట్లతో డెఫిసిట్ తో విడిపోయి ఈ రోజు కూడా రెవెన్యూ డెఫిసిట్ 20,000 కోట్లు చూపిస్తున్నాం. మనం 12 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎంత రెవెన్యూ డెఫిసిట్ తో మనం అయితే బయటకు వచ్చామో అంతకన్నా ఎక్కువ రెవెన్యూ డెఫిసిట్ తో మనం ఉన్నాము. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఏదైతే జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు అన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్ఫెక్ట్ గా నిధులు కేటాయించకపోవడం వల్ల ఓకే. మళ్ళా మన రాష్ట్ర బడ్జెట్ లో నుంచి 6,000 కోట్లు కేటాయించి అమరావతి ఎకనామిక్ రీజియన్ లో పెట్టుబడులను ఆకర్షించడానికి కానీ, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ లో పెట్టుబడులు ఆకర్షించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంత కృషి ఉన్నా ఆశించినంత మేర మాటలు చెప్తున్నంత విధిగా ప్రాక్టికల్ గా జరగడం లేదనే అభిప్రాయం. Yes, ఈ శ్రీధర్ గారు. ప్రాక్టికల్ గా జరిగితే మాత్రమే ఇది సాధ్యం అవుతుందండి. రైట్. విజయశేఖర్ గారు, మీరు ఎన్నికల్లో ఇచ్చిన